ప్రముఖ డాన్స్ మాస్టర్ అనిల్ రాజు, ప్రముఖ నేపథ్య గాయని స్వర్ణలత కుమారుడు, నటుడు ఆనందరాజ్ సోదరుడు. ఆయన తన జీవితంలోని వివిధ కోణాలను వెల్లడిస్తూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అత్తర్ సాయిబోరారా పాటతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అనిల్ రాజు ఆ పాటతో పాటు మేఘమా మరువకే రాన్ రాన్ అంటూనే చిన్నది వంటి అనేక విజయవంతమైన పాటలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. ఇక శివశంకర్ మాస్టర్ తనకు గురువు అని, ఆయన నుంచి క్రమశిక్షణతో పాటు డాన్స్లో అనేక మెళకువలు నేర్చుకున్నారని తెలిపారు. అనిల్ రాజు వ్యక్తిగత జీవితం అనేక సవాళ్లతో కూడుకుంది. తాను 16 సంవత్సరాల వయసులో ట్రాన్స్జెండర్గా మారినప్పుడు తన అన్నలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారని, కొట్లాడారని కూడా వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తన తల్లి స్వర్ణలత మాత్రమే తనను అర్థం చేసుకుని అండగా నిలిచారని తెలిపారు. ఆమె తనను ముద్దుగా దిలీప్ అని పిలిచారని, తన అవసరాలన్నీ తీర్చారని తెలిపారు. ఒక దశలో ముంబైకి వెళ్లి హిజ్రా కమిటీలో భిక్షాటన చేశానని, అప్పుడు తన తల్లి తనను వెనక్కి తీసుకొచ్చిందని గుర్తు చేసుకున్నారు అనిల్ రాజు. ఇక అనిల్ రాజు తల్లి స్వర్ణలత ఘంటసాల, పిఠాపుర నాగేశ్వరరావు వంటి దిగ్గజ నాయకులతో కలిసి 8 భాషల్లో వేల పాటలు పాడిన ప్రఖ్యాత నేపథ్య గాయని. 1945లో ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా ప్రస్థానం ప్రారంభించి 11 సంవత్సరాలకి సినీ నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. స్వర్ణలతకు మద్రాసులో 100 కోట్ల విలువైన ఆస్తులు ఉండేవని, బెంగళూరులో కన్నడ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా ఉందని అనిల్ రాజు పేర్కొన్నారు. ఆమెకు బంగారం అంటే ఇష్టమని, నిండుగా నగలు ధరించేవారని తెలిపారు అనిల్. ఇక అనిల్ రాజు తల్లి స్వర్ణలత మరణం విషాదకరమని కూడా తెలిపారు. అయితే తాను నపుంసకుడనని అనిల్ రాజు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బాయిగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి తనలో మగ లక్షణాలు లేవని వివరించారాయన. నపుంసకులు ప్రేమిస్తే ప్రాణమిస్తారని, తాను కూడా ఓ వ్యక్తిని ప్రేమించి ₹1 నష్టపోయినట్లు అనిల్ రాజు తెలిపారు. వాడి కోసం పిచ్చితో చేతులు కోసుకున్నారని కూడా, అతన్ని మర్చిపోయే క్రమంలో సంవత్సరం పాటు అమెరికాలో ఉండాల్సి వచ్చిందన్నారు. చివరికి కుక్కకు బిస్కెట్ వేసా అనుకుని అతన్ని పట్టించుకోవడం మానేసినట్లు తెలిపారు. ఇక మరో వ్యక్తికి తన జీవితంలో స్థానం లేదని వెల్లడించారు. ప్రస్తుతం అనిల్ రాజు యేసుప్రభువును నమ్ముకుని జీవిస్తున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత తన పాత అలవాట్లను, వేషధారణను మానేశారని తెలిపారు. తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి 10న ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, కళాకారులకు, చర్చిలకు విరాళిస్తున్నారని చెప్పారు. తన తల్లి సంపాదించిన 200 ఎకరాలు కడపలోని పొలాన్ని అన్నదమ్ములతో పంచుకోగా తనకు 50 ఎకరాలు వచ్చాయని తెలిపారు. తన వద్ద ఇంకా 3 కిలోల బంగారం ఉందని కూడా వెల్లడించారు అనిల్ రాజు.